Hello viewers, welcome to Eat and Read. ఎవ్రీ వీక్ మన ఈట్ అండ్ ట్రీట్లో మనం డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళి డిఫరెంట్ ఫుడ్ అండ్ థీమ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఈరోజు మనం వచ్చేసాం మియాపూర్లోని కేజీఎఫ్కి. కేజీఎఫ్ అనగానే పేరు కొంచెం రెబలిష్గా ఉంది కదా, బట్ ఫ్లేవర్స్ మాత్రం కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ అండి. చాలా యమ్మీగా టేస్టీగా గుమగుమలాడిపోతున్నాయి. సో ఒకసారి వెళ్ళి చూసేద్దామా? లెట్స్ గో. సో ద రెస్టారెంట్ ఈజ్ సో గుడ్ అండి. చాలా ట్రెడిషనల్గా చాలా మంచి వైబ్ ఉంది. సో ఐఎమ్ రియలీ లైకింగ్. అంటే కృష్ణా గోదావరిలో మనకి ఆ గ్రీనరీ లేకపోతే ఆ పల్లెటూరు వైబ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా అనిపిస్తోంది లోపల. చాలా ఎస్థెటిక్గా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద మెన్యూ, లెట్ మీ సీ. See, there are so many types. Okay, South Indian, Chinese, tandoori, salads, North Indian, desserts, beverages అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ ఆబ్వియస్లీ సౌత్ ఇండియన్స్కి ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఫుడ్ మీదే ఉంటుంది. సో ఫస్ట్ లెట్ మీ సీ సౌత్ సూప్స్ చాలా బాగున్నాయి. లైక్ మునక్కాయ సూప్, కరివేపాకు సూప్, కొత్తిమీర సూప్, నిమ్మకాయ మొక్కజొన్న సూప్, ఇంకా నల్ల మిరియాల కోడిచారు, ఇంకా మటన్ బోన్ సూప్. సో చాలా ట్రెడిషనల్గా అనిపిస్తున్నాయి. సో సౌత్ ఇండియన్ సూప్స్ మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి, యునిక్గా ఉన్నాయి. సో లెట్స్ ట్రై సమ్ నైస్ సౌత్ ఇండియన్ సూప్. లెట్స్ గో. కేజీఎఫ్ స్పెషల్ సూప్ అడిగాను. ఏం సూప్ అండి ఇది? కేజీఎఫ్ స్పెషల్ సూప్ అని మాత్రమే అడిగాను నేను. మటన్ బోన్ సూప్. ఓకే, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మటన్, but let me see. అమ్మ ఏమన్నా ఘాటుగా ఉందా? అసలు చాలా క్రీమీగా ఉంది అండ్ ఘాటుగా ఉందండి. ఎనీ స్పైస్ లవర్స్ కమ్ టు కేజీఎఫ్. మటన్ అంటే ఈ మాత్రం స్పైస్ తగలకపోతే మటన్ ఎలా అవుతుంది చెప్పండి. సో చాలా స్పైసీగా ఉంది. చాలా పెప్పర్ ఫ్లేవర్, అంటే మిరియాలు వీటి ఫ్లేవర్ చాలా ఎక్కువ తెలుస్తుంది. మిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఎనీ స్పైస్ లవర్స్ విల్ రియల్లీ లవ్ ఇట్. యా, ఐ లైక్డ్ ఇట్ టూ. సో మటన్ బోన్ సూప్ అండి. బోన్స్ కూడా బాగా దిట్టంగా వేశారు. అండ్ బోన్ సూప్ చాలా హెల్దీ అంటూ ఉంటారు. అంటే ఎవరైనా సిక్గా ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా రికవర్ అవ్వాలి అనుకున్నప్పుడు బోన్ సూప్ చాలా రికమెండ్ చేస్తారు. సో ఇంట్లో సూపులు బోర్ కొట్టినప్పుడు ఇలా బయటకు వచ్చి కేజీఎఫ్ లాంటి ప్లేస్లో ట్రై చేయొచ్చు. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. చూడండి కలర్, ఫ్లేవర్ ఎంత బాగుందో. మటన్ సూప్కి నేను మంచి మార్క్స్ వేసాను, కానీ నా మనసంతా వెజ్ సూప్ని అడుగుతుందండి. బికాజ్ నేను నాన్ వెజిటేరియన్ అయినా వెజ్ మీద నాకు కొంచెం ఒక స్పూన్ ప్రేమ ఎక్కువ అనమాట. సో ఐ వాంట్ టు ట్రై వెజ్. ఎందుకంటే ఇక్కడ వెజ్ స్పెషల్స్ ఇందాక చదివాను కదా, మునక్కాయ, నిమ్మకాయ, మిరియాలు, సమ్ కొత్తిమీర, అలా డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్గా అనిపించాయి. సో ఒక్కసారి వెజ్ కూడా ట్రై చేసేద్దాం. లెట్స్ ట్రై వెజీ సూప్. దీని స్పెషల్, వాట్ ఈస్ ద నేమ్? మునక్కాయ సూప్.
మునక్కాయ సూప్, ఓకే. సో నాన్ వెజిటేరియన్స్కి బోన్ సూప్ ఎంత హెల్దీయో, వెజిటేరియన్స్కి మునక్కాయ అలాంటి మటన్ అనమాట. సో చాలా హెల్దీ మునక్కాయ కూడా. లెట్ మీ ట్రై, ఐ కాంట్ వెయిట్. సో ఇగోండి, ఇలా మునక్కాయలతో పాటు వచ్చింది, ఏదో సాంబార్లో మునక్కాయలా వచ్చాయి. అది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా, అంటే లైక్ సో నాన్ వెజ్ సూప్ ఏమో చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా డామినేటింగ్గా అనిపించింది. ఈ వెజ్ సూప్కి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ వెజ్ కాబట్టి కొంచెం మైల్డ్గా, కొంచెం సెటిల్డ్గా ఉంది. సో బోత్ ఆర్ రియలీ గుడ్, బట్ ఐ థింక్ మటన్ దాన్ మునక్కాయ్. నాకు మటన్ ఇష్టం లేకపోయినా నేను మటన్నే వించేసాను, బికాజ్ మటన్ ఈజ్ వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ దాన్ మునక్కాయ్. సో బోత్ ఆర్ గుడ్. వెజ్కి ఇది ట్రై చేయండి. కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ స్టార్టర్స్ ఉంటాయండి, మామూలుగా ఉండవు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, బికాజ్ నేను సగం కృష్ణా జిల్లా అమ్మాయిని అనమాట. సో ఏదో వచ్చింది. వెజ్ బురాసి కబాబ్, ఇది ఎక్కడ స్పెషల్? లైక్ సౌత్ ఇండియనా, నార్తా, చైనీసా? ఓ తందూరి, ఓకే. సో దిస్ ఇస్ తందూరి. ఓకే, సో ఇదేదో కొంచెం కట్లెట్ షేప్లో ఉంది, బట్ ఇది తందూరి అంట అండ్ వెజ్జీ. సో ఈ వెజ్ బురాసి కబాబ్ చూడటానికి ఒక కట్లెట్ లాగా ఉంది, బట్ దిస్ ఇస్ తందూరి అంట. లెట్ మీ ట్రై. దీనికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇది పైనంతా క్రిస్పీగా క్రంచీగా ఉంది. సో లెట్ మీ ట్రై విత్ గ్రీన్ చట్నీ. వెజ్జీస్కి బెస్ట్ స్నాక్ అండి, బికాజ్ పైన చాలా క్రంచీ క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. పొటాటో, బీట్రూట్, ఇలా ఆల్ వెజ్జీస్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. అండ్ గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఇస్ సో గుడ్. వెజ్ వాళ్ళకి స్టార్టర్ చెప్పేసా, మరి పాపం నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ లేకపోతే ఎలా? లెట్స్ ట్రై నాన్ వెజ్ స్టార్టర్ నౌ. ఓకే, ఇదేంటి సౌత్ ఇండియనా? ఓకే, సో ఇందాక మనం తందూరి ట్రై చేసాం, ఇప్పుడు సౌత్ ఇండియన్. చాలు. ఇదేంటి? చికెన్ గ్రేవీ. ఓకే, చికెన్ కీమా గారెలు విత్ చికెన్ గ్రేవీ ట్రై చేద్దామా? లెట్ మీ ట్రై. ఇదేదో చికెన్ చట్నీ లాగా అనిపిస్తుంది, చికెన్ పిక్కల్ లాగా. సేమ్ గారెల్లాగే ఉన్నాయండి చూడటానికి, అండ్ చికెన్ ఫ్లేవర్తో గారెల్లా అనిపిస్తున్నాయి పైన. సో ఇందాక మనం వెజ్ బురాసి కబాబ్ తిన్నాం కదా, అది పైన క్రంచీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. సో ఇది కూడా అలాగే ఉంది, పైన క్రంచీ క్రిస్పీగా ఉంది, బట్ కొంచెం బ్లాండ్గా అనిపిస్తుంది పైన, బట్ లోపల మాత్రం చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి.
అండ్ దీనికి కాంబినేషన్ గ్రేవీ ఉంది చూసారు, సూపర్ ఉందండి. ఐ షుడ్ ట్రై వన్ మోర్. చికెన్ కీమా గారెలు తర్వాత ఇంకొక చికెన్ ఐటెం తినాలనిపిస్తుందండి. హే రెడీ, చూడటానికి భలే ఉందే ఇది, చూసారా? ఇది చల్లమిరపకాయలు కదా, అవేనా? ఓకే నైస్. ఏంటి దీని పేరు? గుంటూరు కారం కోడి వేపుడు. గుంటూరు కారం, గుంటూరు మిర్చి. ఓకే, గుంటూరు కారం కోడి వేపుడు. ఓకే, సో అంటే ఇది స్టార్టరా లేకపోతే రైస్ ఐటమా? స్టార్టరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది బోన్ ఐటమో కాదో నాకు తెలీదు, ఉంది బోన్. యా, సో ఈ ఐటమ్ ఎలా ఉంది చెప్పనా? మనకి ఇడ్లీ, అవి కారం ఇడ్లీ అలా ఉంటాయి చూసారా, పైన మొత్తం కారం కారంగా, సో ఆ ఫ్లేవర్ తగులుతూ ఎగ్జాక్ట్గా అలా ఉందండి. చికెన్ పైన ఒక లేయర్ ఆఫ్ గుంటూరు కారం ఉంది అండ్ అద్దిరిపోతుంది, నషాలానికి ఎక్కుతుంది అంటారు కదా, ఆ లెవెల్ ఆఫ్ స్పైస్ ఉంది. దానికి ఈ మిర్చి ఉంది, ఈ మిర్చి నన్ను తినమంటుంది, తినే ధైర్యం లేదు, దట్స్ ఓకే. బట్ వెరీ స్పైసీ ఐటమ్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఎవరికైనా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ ట్రై చేయాలంటే కేజీఎఫ్కి వచ్చేసేయండి. అంటే ఇలాంటి డిఫరెంట్ వెరీ ఫ్లేవర్ఫుల్ స్పైసీ ఐటమ్ చికెన్లో ఇది ట్రై చేయండి. ఇది గుంటూరు కారం కోడి వేపుడు. సో స్టార్టర్స్ అయిపోయాయి, ఫుల్గా ఉంది. బట్ మెయిన్ కోర్స్కి వెళ్ళకుండా ఉంటే మనం సాటిస్ఫై అవ్వం కదా. సో అసలు ఇక్కడ మెయిన్ కోర్స్లో థాలీ చాలా స్పెషల్ అంట. సో వెజ్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ చాలా బాగుంటుందంట. థాలీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, నాకు కూడా చాలా ఇష్టం. సో నౌ లెట్స్ ట్రై వెజ్ సౌత్ ఇండియన్ థాలీ. Now let's try veg South Indian thali.
సో సూప్ స్టార్టర్స్ తర్వాత మనం మెయిన్ కోర్స్కి రావాలి. స్టార్టర్స్తో ఫుల్ అయిపోయింది కానీ బట్ మెయిన్ కోర్స్ లేకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇక్కడ మెయిన్ కోర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ స్పెషల్ మాత్రం సౌత్ ఇండియన్ వెజ్ థాలీ అంట. సో మరి అదేంటో ట్రై చేసేద్దామా? లెట్స్ ట్రై. ఓకే, ఎన్ని వెరైటీలు ఉన్నాయనుకున్నారు. రాగి ముద్ద ఉంది, మిర్చి బజ్జీ ఉంది. వావ్, భలే ఉందండి. సో అటు రాయలసీమ నుంచి ఇటు ఆంధ్ర వరకు మొత్తం అన్నీ ఉన్నాయి ఈ ప్లేట్లో. లైక్ రాగి ముద్ద నుంచి మిర్చి బజ్జీ వరకు అండ్ అన్ని రకాల ఫ్రైస్ ఉన్నాయి. లైక్ బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, చాలా రిచ్గా అనిపిస్తుంది. ఐ కాంట్ వెయిట్ టు ట్రై. లెట్ మీ ట్రై. సో నేను థాలీ తినడంలో చాలా స్పెషలిస్ట్. సో థాలీ ఎలా తినాలి అనేది నాకు బాగా తెలుసు. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. కారం లేదండి, మిర్చి బజ్జీ కారం లేదు. కొంతమంది కారంగా ఉంటే ఇష్టం, కొంతమంది కారంగా లేకపోతే ఇష్టం. సో నాకు ఎలా ఉన్నా ఇష్టం. అయితే దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ రోటి పచ్చడితో తినాలి. సో నేనేం చేస్తానంటే రాగి ముద్ద విత్ రోటి పచ్చడి ట్రై చేస్తాను. యాక్చువల్లీ రాగి ముద్దకి కాంబినేషన్ నాటుకోడి అంటూ ఉంటారు. బట్ రోటి పచ్చడితో కూడా బాగుంటుంది. ఐ థింక్ దిస్ ఈజ్ దొండకాయ పచ్చడి అనుకుంటా. బాగుంది రోటి పచ్చడి. సో రోటి పచ్చడేనండి. రాగి ముద్ద విత్ రోటి పచ్చడి బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్. నెయ్యి. సో రోటి పచ్చడి విత్ నెయ్యి. భలే కమ్మగుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రైస్ ట్రై చేస్తాను. పులిహోర ఉంది. సో దీని తర్వాత అటు వెళ్తా. పులిహోర ఎందుకో కొంచెం చప్పగా అనిపిస్తుంది. కొంచెం మైల్డ్ ఫ్లేవర్స్ వాళ్ళకి నచ్చుతుందేమో. నెక్స్ట్ నేను ఫ్రైకి వెళ్తాను. చాలా మందికి ఇష్టం లేని ఫ్రై ఇది. ఎస్ దట్ ఈస్ కాకరకాయ. సో బట్ నాకు ఇష్టం యాక్చువల్లీ. సర్ప్రైజ్, కాకరకాయ చేదుగా లేదు ఇక్కడ. సో బాగుంది. అండ్ ఇంకొక ఫ్రై కూడా ఉంది. దిస్ ఈజ్ బెండి ఫ్రై. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్. బెండకాయ ఫ్రై విత్ పల్లీలు. గుడ్. ఐ థింక్ ఇంకా అయిపోయిందండి. నేను ఇంతకన్నా తినలేను. నా వరకు నాకు అన్ని ఐటమ్స్ చాలా నచ్చాయి. చాలా మంచి స్ప్రెడ్ ఉంది. మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇక్కడికి వచ్చేసి థాలీ తింటే మాత్రం కంప్లీట్ ఫుల్ మీల్. సో ఇట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఇది అన్లిమిటెడ్ అనుకుంటా. సో యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. సో అన్నీ అయిపోయాయి. ఇక్కడ డెసర్ట్ కూడా ఉంది నాకు ఇక్కడ. సో ఇది జామున్. సో డెసర్ట్తో ఎండ్ చేయకపోతే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మీల్. సో డెసర్ట్తో ఈరోజు మన థాలీని ఎండ్ చేద్దాం. అన్ని చోట్ల గులాబ్ జామున్లు ఇంత స్మూత్గా ఉండవు, సాఫ్ట్గా ఉండవు. ఇక్కడ గులాబ్ జామున్ మాత్రం చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది.
ఓకే, సో ఈ సౌత్ ఇండియన్ థాలీలో మనకి కర్రీస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే లైక్ బజ్జీలు, స్వీట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. దీంతో పాటు రోటీ, పాపడ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా అలాగే పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మంచి సౌత్ ఇండియన్ థాలీ, కమ్ టు KGF, కృష్ణా గోదావరి ఫ్లేవర్స్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు మన ఈట్ అండ్ ట్రీట్లో కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ రుచులండి. చాలా బాగున్నాయి అన్నీ. నేను టేస్ట్ చేసిన ప్రతి ఐటెం చాలా యూనిక్గా, స్పెషల్గా అనిపించింది. చాలా అథెంటిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఆ కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ బాగా తెలిసాయి అన్నమాట. సో కొన్ని చాలా మైల్డ్గా ఉన్నాయి, కొన్ని చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి, బట్ ఓవరాల్గా టూ గుడ్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన థాలీ కానీ లేకపోతే కృష్ణా గోదావరి రుచులు ఫ్లేవర్స్ తినాలంటే మాత్రం వచ్చేసేయండి మియాపూర్లో ఉన్న KGFకి. నెక్స్ట్ వీక్ మరొక వండర్ఫుల్ రెస్టారెంట్లో మన ఈట్ అండ్ ట్రీట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.